హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ గురు అని చెప్తుంటారు. సో ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా అక్కడ కొన్ని హాట్ నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ ప్రాంతాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు, అధికారం ఎవరికి రాబోతుంది, ఎన్ని సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క మెజారిటీ ఎంత, ప్రముఖులు పోటీ చేసినటువంటి నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఈసారైనా పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి బెట్టింగ్ రాయలు భారీ ఎత్తున బెట్టింగ్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వేసినటువంటి బెట్టింగ్కి సంబంధించి ఫిగర్ వింటే కనుక నిజంగా దిమ్మ తిరిగిపోతుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెడితే ఐ రేంజ్లో ఉన్నటువంటి పర్సన్ వరకు కూడా ఈ ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్య పెడితే 5 లక్షలు వస్తాయనేటువంటి దాన్ని నమ్ముకొని బెట్టింగ్లు పెడుతున్న పరిస్థితి. సో బెట్టింగ్ రాయాలంతా కూడా వేటిని ఆధారంగా చేసుకుని బెట్టింగ్లు పెడుతున్నారని చూస్తే కనుక వాళ్ళు సొంతంగా సర్వేలు చేయించుకోవడం, ఎన్నికలకు ముందు సర్వేలు, ఎన్నికల తర్వాత సర్వేలు, ఎన్నికల రోజు జరిగినటువంటి పోలింగ్ రోజు జరిగినటువంటి ఆ పోలింగ్ సరళి ఎలా ఉంది, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు అనేటువంటి అంశాలను కూడా తెలుసుకోవడం, ఏ రకంగా పొలిటికల్ అనలిస్టుల దగ్గర సమాచారం సేకరించడం, అదేవిధంగా జర్నలిస్టులు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు ఫోన్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటని కొన్ని ప్రముఖ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటని తెలుసుకోవడం, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీని లేకోకుండా అన్ని పార్టీల నేతలకు ఫోన్ చేయడం, మీ ప్రాంతంలో పోలింగ్ ఎలా జరిగింది, సో అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది, ఏ వర్గాలు ఎటువైపు ఓట్లు వేసాయనేటువంటి సమాచారం కూడా తీసుకోవడం, ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళ సమాచారాన్ని సేకరించిన తర్వాత వాటి ఆధారంగా ఆయా నియోజకవర్గాల మీద భారీ ఎత్తున బెట్టింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ నియోజకవర్గాల హాట్ గురు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అలాంటి నియోజకవర్గాలని ఈ బెట్టింగ్ రైలు టార్గెట్ చేసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వైనాట్ కుప్పం అని చెప్పారో ఆ కుప్పానికి సంబంధించి కూడా భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారు, కానీ తక్కువ మెజార్టీతో గెలుస్తారని చెప్పి కొంతమంది బెట్టింగ్ వేస్తుంటే ఓడిపోతారని చెప్పి కొంతమంది బెట్టింగ్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా టీడీపీ నాయకులు గతంలో చెప్పారు, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీ తగ్గుతుంది గతంలో కంటే అని చెప్పారు. సో గతంలో కంటే మెజార్టీ తగ్గుతుందా పెరుగుతుందా అనే దాని మీద కూడా వాళ్ళు బెట్టింగ్ వేసిన పరిస్థితి. ఇక కడప నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన షర్మిలకు సంబంధించి కూడా మరి డిపాజిట్లు కోల్పోతుందా లేకపోతే గెలుస్తుందా. మరొక నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గంలో కోడలి నాని గారి పరిస్థితి ఏంటి, ఆయన ఓడిపోబోతున్నారా లేకపోతే ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక హైయెస్ట్ బెట్టింగ్ నడిచినటువంటి నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి అక్కడ ఈసారైనా పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా అనే దాని మీద బెట్టింగ్, లేకపోతే ఇంత మెజార్టీతో ఆయన గెలవబోతున్నారనే దానికి సంబంధించి కూడా బెట్టింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక రఘురామకృష్ణరాజు పోటీ చేసినటువంటి ఉండి నియోజకవర్గం పైన అయితే 500 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఇట్లా నగరి నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా హిందూపురం కానివ్వండి, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం కానివ్వండి, ఇలా హాట్ నియోజకవర్గాలని చెప్పబడుతున్నటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళు బెట్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాకుండా అధికారంలోకి ఎవరు వస్తారు, ఎన్ని సీట్లతో వస్తారు, 100 నుంచి 110 సీట్లు వస్తాయని చెప్పి కొంత బెట్టింగ్ పెట్టడం, 90 నుంచి 100 వస్తాయని చెప్పి బెట్టింగ్లు పెట్టడం, ఈ రకంగా బెట్టింగ్లు జరుగుతున్నాయనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ చట్టపరంగా తప్పు అని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు కళ్ళు గప్పి మరి బెట్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఇప్పటికే 20,000 కోట్ల బెట్టింగ్ నడుస్తుందని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫిగర్ ఇంకా జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వచ్చే నాటికి, అదేవిధంగా జూన్ 4న అసలైన ఫలితాలు వస్తాయి. దానికి ముందు రోజు వరకు కూడా ఈ 30,000 కోట్ల వరకు ఈ బెట్టింగ్ జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీ ఫలితాలపై బెట్టింగ్ పెడుతున్నటువంటి బెట్టింగ్ రాయల భవిష్యత్తు అయితే జూన్ 4న తేలే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.